జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. మన పెద్దవాళ్ళు ఏదైనా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి, ఈ వస్తువు గురించి చాలా దాన్ని ఖచ్చితంగా మమేకం చేసుకోవాలి మన వాళ్ళు అనుకున్నప్పుడు చాలా సింపుల్ పదాలతో చెప్పేస్తూ ఉంటారు అనిపిస్తుంటుంది. అందులో ఒకటే శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదు అనే మాట. అంటే తీర్థానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఆ తీర్థం శంఖంలోనే పోస్తే ఎందుకు అది తీర్థం అవ్వాలి అంటే శంఖానికి అంత ఇంపార్టెన్స్ ఉంది అని చెప్పకనే చెప్పడం. చాలా బుజ్జి మాట కానీ అంత సింపుల్ గా చెప్తూ ఉంటారు. జలధరిస్తుందమ్మా అన్నావు కదా, ఒక రకమైనటువంటి జలధరి. అలాగే ఇది ఎలా వచ్చింది అంటే చాగంటి వారు చెప్పిన ప్రవచనాల్లోనే మాట ఇది యాక్చువల్ గా. అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, చాలా పెద్దమ్మ. ఇది చాలా బీజాక్షరాలతో కూడినటువంటిది. ఆయన చెప్పిన మాట, అందుకే అది స్ట్రైక్ అయింది నాకు. ఇది అనుకుంటూనే ఉంటాం కదా, అమ్మల గన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ అనుకుంటూనే ఉంటాం. చాలా ఈజీ. ఎన్నో బీజాక్షరాలు దాంట్లో మిళితమై ఉన్నాయి. చాలా చాలా పవర్ఫుల్. అందుకే చాలా పెద్ద విషయాల్ని చాలా సింపుల్ గా ఇచ్చేస్తారు మన వాళ్ళు. అందుకే మన పూర్వీకులకి హ్యాట్స్ ఆఫ్ చెప్పడం తప్ప ఇంకేమి ఇంకో మార్గం లేదు. హ్యాట్స్ ఆఫ్ కాదు, శిరస్సు వంచి పాదాభి నమస్కారం. డెఫినెట్లీ అజ్ఞానం అహంకారాన్ని పక్కన పెట్టి కాళ్ళను పాదాలను శరణ వేడితే ఖచ్చితంగా పెద్దలని. ఖచ్చితంగా. మరి ఈ టాపిక్ తీసుకున్నాను అంటే శంఖం గురించి తీసుకున్నాను కాబట్టి, దక్షిణావృత శంఖం గురించి మనం వింటూ ఉన్నా చదువుతూ ఉన్నా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో కూడా ఈ దక్షిణావృత శంఖం ఉండాలి అని అంటుంటారు. మరి దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎలా ఉంటే, ఎలా దాన్ని వినియోగించుకుంటే మన జీవితాల్లో అది సౌఖ్యాన్ని తీసుకొస్తుంది అంటే ఏం చెప్తారు సార్? అదే అంటే మన జీవితం సాగరంతో పోల్చారు కదా. సంసారం అనే సాగరం బాబోయ్. అంటే ఈ సంసారం అనే జంజాటం మానవులకే, మిగతా దాంట్లో మనం ఎక్కడో చూడం. అందుకని ఈ సంసారాన్ని సాగరంతో పోల్చారు. ఆ సాగర గర్భంలోంచి అంటే మన అవసరాలు తీర్చడానికి వచ్చిన ప్రథమం ఎవరు? అదే లక్ష్మీదేవి ఉంది, అన్ని అందులోనే ఉన్నాయి. అంటే ప్రథమం అవసరాన్ని తీర్చేది అత్యధికంగా మనకి లక్ష్మీదేవి. 100%. లక్ష్మీదేవి తర్వాత తోబుట్టుగా వచ్చిందాన్ని శంఖంగా చెప్పబడింది. అంటే ఆవిడ లక్ష్మీ తోబుట్టు. మనం అంటే ఇంతటి ఘోష, మనం పడుతున్నటువంటి బాధ, ఈ ఘోష అంతటి కూడా ఆ శంఖాన్ని చెవు దగ్గర పెట్టుకున్నప్పుడు శబ్దం అదే వస్తుంది కదా, ఓంకారం. ఓంకారం వినపడుతుందా? ఆ ఘోష వినపడుతుంది. అంటే శ్రద్ధగా పెట్టి వినాలి శంఖాన్ని. అప్పుడు అంటే అలా ఉన్నప్పుడు దాన్ని మనం పూరించడం కూడా వచ్చేది ఓంకారమే. ప్రతినిత్యము నేను సంధ్యావందనానికి పూర్వం శంఖనాదాన్ని పూరిస్తుంటాను. అంటే కాశీలో కంటిన్యూగా 10 నిమిషాల పాటు, అంటే ఎంత ఊపిరిని లోపల దాచుకుంటే ఆయన శంఖనాదాన్ని, మోడీగారు వీళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. అంత బిగబట్టి ఆ నాదాన్ని, శంఖనాదాన్ని వినిపించారు. ఇక్కడ శంఖానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే ప్రకృతిలో ఉండేటువంటి నకారాత్మక శక్తిని పారద్రోలుతుంది శబ్ద రూపంలో. నెగటివ్ ఎనర్జీ అనేది అసలు దరిచేరదు. దాన్ని ఉంచిన ప్రదేశాలను బట్టి దానికి ఉన్నటువంటి పాజిటివ్నెస్ అనేది మారుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు అంటే పూజా స్థలంలో ఉంచాం, మనం ఏదైనా ఒక పూజని మనస్ఫూర్తిగా చేసి జపం చేసి ధ్యానంలో కూర్చుందాం అనుకుంటాం. నెగిటివ్ ఎనర్జీ, మన చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇబ్బంది పెడుతుంది. అసలు పూజ దాకా కూడా వెళ్ళనివని పరిస్థితులు వస్తాయి. దేవుడు గది దగ్గరకే వెళ్ళరు కొంతమంది. దానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఆర్థికంగా మనం అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు ధనానికి ఎంతైతే గౌరవిస్తున్నామో, ధనానికి గౌరవిస్తున్నామో లేదో చూడండి. అంటే ఇప్పుడు శంఖానికి గౌరవం ఇవ్వాలి ఫస్ట్, శంఖంతో పాటు ధనానికి. అంటే లక్ష్మీదేవి పక్కన శంఖం ఉంటే లక్ష్మీ వృద్ధి చెందుతుంది. అంటే మనం గౌరవం ఇస్తున్నామా లేదా చూడు. అంటే ఎక్కడ పడితే అక్కడ మనం ధనాన్ని విసిరేస్తూ పెట్టేస్తూ ఉంటాం. ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేయటం కూడా గౌరవం లేకపోవడమే కదా. ఇప్పుడు ఈ రోజు అప్పులతో ఎవరైతే బాధపడుతున్నారో, ఆర్థిక సమస్యలతో, లోన్లు రాక ఎంత ఇబ్బంది పడుతుంది, ఎన్నో ఉన్నా మనకి అవసరానికి కావాల్సిన 10 రూపాయలు దొరక ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులకు కారణం ఏంటంటే మనం చేసినటువంటి శ్రద్ధ అవసరం చాలా విలువైంది. అంటే భారతదేశ ప్రభుత్వం కాగితాల రూపంలో ముద్రించింది. అది పూర్వం అంటే సంపద అంటే మనం బంగారానికి, నాణ్యాలకి, వీటికి ఎక్కువ ఉండేది. చాలా జాగ్రత్తగా దాచుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ దాచిన సంపలే
మనకి ఎక్కడున్నాయి? ఉమ్, కేరళ, ఉమ్. అనంత పద్మనాభ, కొన్ని లక్షల కోట్లు, ఇంకా అలాంటివి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పడితే అక్కడ చాలా ఉన్నాయి. అక్కర్ లేకుండా ఖర్చు అనేది చేయకూడదు. అస్సలు ఇప్పుడు చేయకూడదు. ఇవాళ రేపు ఈ సూపర్ మార్కెట్లు వచ్చేసి మనకు అక్కర్లేదు ఆ వాటర్ బాటిల్ బాగుంది పడి అవును. లేకపోతే ఇది చెంబు బాగుంది పడి అని అదన్నీ కూడా అదే అలక్ష్మికి మార్పు. 100% అవసరానికి మించి. ఇప్పుడు తిండి కూడా అలాగే ఉందమ్మా. అవసరానికి మించి వండేస్తున్నారు, అవసరానికి మించి పెట్టేస్తున్నారు. పెట్టించుకున్నవాడు తినగలిగినంత తిండి పాడేస్తున్నాడు. ఉమ్, పెట్టించుకునేటప్పుడన్నా ఆ నిర్లక్ష్యం తగ్గాలి, చూసుకోవాలి. చేయించే వాళ్ళు కూడా జాగ్రత్తగానే, ఈ అశ్రద్ధే దీనికి ప్రధానమైనటువంటి. అంటే ఇలాంటి సందర్భాలు, ఇప్పుడు మీరు మాట్లాడింది శంఖం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇది లక్ష్మిని అలక్ష్యం చేయడం వల్ల అలక్ష్మి మన ఇంట్లో వస్తుంది. ఆ అలక్ష్యాన్ని పారద్రోలడానికి శంఖాన్ని మనం, దక్షిణావృత శంఖాన్ని మన పూజ గదిలో పూజ గదిలో, ఉమ్. ధనం ఉన్న చోట, డబ్బులు ఉన్నటువంటి ప్రదేశాలు, అంటే మన లాకర్లలో కానీ లాకర్లలో కూడా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఉమ్. అంటే ఇది ఎక్కడుంటే అక్కడ దానికి సంబంధించిన దోషాలని బా. నివృత్తి చేస్తుంది. దానికోసం ఒరిజినల్ దొరుకుతాయి సార్ దాంట్లో కూడా ఏమైనా ఉంటాయా? అంటే అంత ఈజీ కాదమ్మా. ఇప్పుడు ఒక బొమ్మ తయారు చేయడం ఈజీయే, కానీ ఆ శబ్దాన్ని కరెక్ట్. అంత ఈజీ కాదు. ఆ లోపల ఆ తిరిగినటువంటి వంపులు, సముద్ర గర్భంలో లక్ష్మీదేవితో పాటు తయారైంది. అది ఊదినప్పుడు తెలిసిపోతుంది. అంటే ఊదడం కూడా ప్రాక్టీస్ కావాలి. డూప్లికేట్ అనేవి సాధారణంగా దొరకవు. అంటే ఇంకా దాన్ని కూడా డూప్లికేట్ చేసి అమ్ముతున్నారంటే ఇంకా వాళ్ళు చాలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఒకటేంటంటే సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. మనం భక్తితో, శ్రద్ధతో, అమ్మ నీ శరణు వేడుతున్నావు, నీ సహాయం నాకు కావాలి అనుకున్నప్పుడు మనకి అవి అంటే, సముద్రం చాలా పెద్దది. భారతదేశం 3 వైపుల నీరు, ఒకవైపు అంటే మనకు మించి 10 ఇంతలు శంఖాలు సముద్రుడు ఇస్తూ ఉన్నాడు శంఖాలు. అంటే కాకపోతే ఏంటంటే, పూర్వం తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ సముద్రం నుంచి వచ్చినటువంటి, సముద్ర గర్భంలోంచి వచ్చినటువంటి వీటిని ఎక్కువ తెచ్చుకునేవారు. ఇప్పుడంతా మనం ప్లాస్టిక్ ఫోటోలు, ఈ చైనా ఐటమ్స్ అవి తెచ్చుకో చైన్లు తెచ్చుకోవాల్సింది ఇవి అక్కడ. అంటే సముద్రం ఆ పరిసర ప్రాంతాల్లో, ఇప్పుడు రామేశ్వరం వెళ్ళాం, అక్కడ నుంచి మనకి, నేను రామేశ్వరం నుంచి అనుకుంటా తెచ్చింది శంఖం, దక్షిణావతి. ఎలా ఉంటుంది దక్షిణం వైపు దాని ఇది అంటే మనం ఊదడానికి మనం పెట్టుకున్నప్పుడు ఆ ఏదైతే వెలి ఖాళీ ఉందో ఆ రూపం అది దక్షిణానికి. ఇప్పుడు మనం తూర్పు ముఖంగా నుంచి ఉంటే అది దక్షిణం వైపు ఇలా మనం పట్టుకున్నప్పుడు ఊదడానికి దక్షిణం వైపు ఉంటుంది అన్నమాట. దక్షిణాన్ని చూస్తే అంటే మాక్సిమం ఎక్కువగా అవే దొరుకుతుంటాయి. దక్షిణావృత శంఖం. ఈ శంఖంలో కూడా నీళ్లు పోసి వాటిని ప్రోక్షణకు కూడా ఉపయోగిస్తారు అంటారు, నిజమేనా? మనం చాలా సార్లు చెప్పాం, పౌర్ణమికి ముందొచ్చే దశమి ఏకాదశి తిథులు చాలా పవర్ఫుల్. ఆ సందర్భంలో రాగి చెంబులో, మనం ఇంతకుముందు చెప్పాం, రాగి చెంబులో తులసి, పసుపు, పచ్చకర్పూరం వేసి. ఇప్పుడు అదే గురువు గారు వేరొక సందర్భంలో మాట్లాడినటువంటి విషయం. దక్షిణావృత శంఖంలో ఈ జలాన్ని పోసి దేవుడి దగ్గర ఉంచినప్పుడు ఆ జలం మరింత శక్తివంతం అవుతుంది. మరింతగా, అంటే శంఖంలో నీరు పోస్తే తీర్థం అవుతుంది, శంఖంలో తీర్థాన్నే పోస్తే మహాశక్తివంతం అవుతుంది. గంగాజలం అవుతుంది. గంగాజలానికి మించిన శక్తి ఇంకా దాన్ని మనం, అంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ మనం ఎక్కువగా శయన మందిరాలు, బెడ్రూమ్స్ లో అట్లా బాగా ప్రోక్షణ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఇప్పుడు ప్రతి చోట నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా అయిపోయింది. మనం చేసిన చాలా పెద్ద పెద్ద పొరపాట్లు ఉన్నాయి. వాటిని మనం బేరీజ్ వేసుకునే కన్నా ప్రతినిత్యం మనం గంగాజలాన్ని అందులో పోసి, అదే ఈ తులసి వేసి అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి, పచ్చకర్పూరం వేసి పెట్టేసి, సాయంత్రం మాటలు మరణాలు పోతారు. అంటే పూర్వం ఒక సాంప్రదాయం ఉండేది, మరి ఇప్పుడు చేస్తున్నారు లేదో తెలియదు. మా అక్క సాయంత్రం అయితే దీపం వేసే ముందు శంఖంలో నీళ్లు పోసుకుని గడప మీద పోసి ముగ్గు పెట్టి దీపం పెట్టేది. అవునా? ఆ తర్వాత లైట్లు వేసేవారు. దీపాల సమయంలో మాకు చిన్నప్పుడు ఏంటంటే లాంతర్ బుడ్లు, కోడిగుడ్డు చిమ్మిలీలు, వాటిని ముగ్గు పెట్టి బాగా శుభ్రంగా తుడిచి ఒత్తు వేసి కిరసనాయిలు పోసి రెడీ చేస్తే ఆడపిల్లలు శుభ్రంగా గడపల దగ్గర ఈ శంఖంతో నీళ్లు పోసి గడపల మీద గౌరీ అమ్మవారిని ఆరాధించి దీపాలు వెలిగించేవాడు. అంటే చెడు అనేది చీకట్లలోంచి వస్తుంది కాబట్టి ఆ చీకటి పడిన సమయంలో లోపల రాకుండా అడ్డుగా రోజు చేస్తే అద్భుతమైనటువంటి ఒక సాంప్రదాయం, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి. అంటే అమ్మ నేర్పింది అబ్బ నేర్పింది అంటారు ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళినప్పుడు. ఇలాంటివి సాంప్రదాయాలు, ఈ సాంప్రదాయాలు జీవితంలో ఆచరించడం ద్వారా అభ్యున్నతి
చాలా అనుకు వస్తుంది పిల్లల్లో, అంతే. బాధ్యతలు వస్తాయి, వాళ్ళకి సరదాగా అనిపిస్తుంది ఇవన్నీ చెయ్యాలని. చిన్నపిల్లలు చేస్తూ ఉంటారు కొన్ని ఇలా చేయించడం చేయించాలి. మనం కూడా అలవాటు బాగుంది సార్. ఇదైతే ప్రతిరోజు కూడా సాయం సంధ్య వేళలో దీపాలు వేసుకుంటే లైట్ వేసుకునే ముందు శంఖంలోని నీళ్లు సూర్యాస్తమయం అయిపోతుంది, ఉమ్. చంద్రోదయం అవుతుంది అన్నప్పుడు ఉమ్. శంఖంలో చిన్నదో పెద్దదో ఉమ్. దొరుకుతున్నాయి. ఉమ్. పూజ స్టోర్లో అట్లా కూడా దొరుకుతున్నాయి. ఉమ్. కొంచెం ఉన్న దాంట్లో మంచిది, ఉమ్. 250-300 రూపాయలు. అంతేనా? కొంచెం పెద్దది అయితే మరి ఓ. ఎక్కువేం కాదు. ఉమ్. చిన్న దాంట్లో పోసుకొని కొంచెం నీళ్లు పోసి కొంచెం పసుపు వేసి ఉమ్. అలా గడప దారలా పోసి, గడప మొత్తం పోయమంటారా? దారలాగా గీతలాగా. అదే అంటే చెడు బయట నుంచి లోపలికి, అంటే ఇంట్లోకి వచ్చే గుమ్మ, గడప పైన గడప బయట గడప బయట బయట గడప బయట. ఇలా దారలా పోస్తే ఒక దారలా పడుతుంది, చాలా సన్నగా దారలా పడుతుంది కదా. అవును, అవును. అంటే ఒక అది గీత, లక్ష్మణ రేఖల లక్ష్మణ లేఖల ఇది లక్ష్మీ గీత. అదే అలక్ష్మిని లోపలికి రానివ్వకుండా ఆగే లక్ష్మీ గీత. ఆయ్ అద్భుతం. సూర్యగీత దొరికేసింది. ఓ అయితే చెప్పుకోవాలి మనం. మాట్లాడుతాం తప్పకుండా. బ్యూటిఫుల్. చాలా చాలా అద్భుతంగా చక్కటి విషయాన్ని తెలియజేశారు శంఖం గురించి. ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి. ముందు అనుకుంటే బాగుండేది, శంఖం కూడా తీసుకొచ్చావు నేను ఊదేది. ఈసారి మళ్ళీ ఒకసారి మళ్ళీ కొంచెం స్పెషల్ గా మళ్ళీ వస్తా నెక్స్ట్ వీక్. శంఖం యొక్క ఆరాధన కూడా ఉంటుంది. తప్పకుండా సార్ చూపిద్దాం. మరి మీరు కూడా చూడాలి అనుకుంటున్నారా, తెలుసుకోవాలనుకుంటున్నారా? కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కమెంట్ చేసి తెలియచేయండి. శంఖం గురించి చూడాలనుకుంటున్నాం, ఇంకా ఏమైనా విశేషాలు, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి వాటి గురించి చాలా తెలుసుకోవాలి, ఉన్నాయి, చాలా. అవి కూడా తెలుసుకోవాలి దుష్ట అనుకుంటే శక్తుల గురించి, ప్రేత బాధల నుంచి విముక్తి, చాలా ఉన్నాయి. వాటి గురించి మరి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కమెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మీ ఇంట్రెస్ట్ ని నాకు చెప్పండి. కమెంట్స్ చూస్తే ఉత్సాహంగా ఉంటుంది, ఎస్ వీళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు అని కదా. ఇంకొంచెం ఉత్సాహంగా, చాలా గ్రంథాలు చాలా ఉన్నాయి, అట్లా అన్నింటి మీద దృష్టి పెట్టి మీకు మరిన్ని మంచి విషయాలు తెలియచెప్పి అందరితోటి మమేకమై అందరితోటి ఆనందంగా సంతోషంగా నవ్వుకుందాం అని ఆనందం. నేను చాలా సంతోషంగా నవ్వుకుంటూ చేస్తాను. చెప్పేది మంచి విషయం మీ జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి మీ ఆనందాన్ని మాతో పంచుకుంటే మరింత ఆనందంగా ఉంటుంది, మల్టిప్లై అవుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇంకా బోల్డ్ అని టాపిక్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ టాపిక్స్, వాటి గురించి నెక్స్ట్ వీడియోస్ లో తెలుసు. థ్యాంక్ యూ సార్, నమస్తే. సూర్యోస్మి.